ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 23. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పువానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి మీకు బుద్ధి చెప్పుచున్నవానని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. వ్యాఖ్యానాంశం హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు 5వ భాగం. వ్యాఖ్యానం: 5 హెచ్చరికలలో చివరిది బుద్ధి చెప్పు అని నిరాకరించకూడదు. 5వ హెచ్చరిక బుద్ధి చెప్పు అని నిరాకరించకూడదు. ఇంతవరకు మనం వివరించుకున్న 4 హెచ్చరికలలోనూ నేర్పాల్సిన పాఠాలు నేర్పించిన తర్వాత బుద్ధి చెప్పు అని నిరాకరించకూడదు అంటున్నాడు. బుద్ధి ఎలా వస్తుందో 12వ అధ్యాయంలో ఒక సూత్రం ఇలా చెబుతున్నాడు. విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసమును కర్త అంటే విశ్వాసం అనే గొప్ప గ్రంథానికి రచయిత అన్నమాట. వాక్యం రసాత్మకం, కావ్యం అని సంస్కృతంలో గొప్ప రచనకు నిర్వచనం ఉంది. రక్షణ అనే గొప్ప కావ్యానికి విశ్వాసం అనే వస్తువు అవసరం. అది ఎక్కడ దొరుకుతుంది? అది కనిపిస్తే కదా దొరకటానికి. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అని నిర్వచించాడు రచయిత. కనిపించనివి కనిపించినట్లు నమ్మడం వెరితనం కదా అని ప్రశ్నించవచ్చు. లేని దానిని ఉన్నట్టు నమ్మడం వెరితనమే, కానీ ఉన్నదానిని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం మూర్ఖత్వం. క్రీస్తు తన శరీరంతోనే ఈ కార్యం నెరవేర్చాడు, అనగా దేవుని చిత్తం నెరవేర్చాడు. పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుణ్ణి సేవించి ఆయన ఎదుట నిర్దోషిగా నిష్కల్మషంగా నిలబడ్డాడు. దేవునికి ఆత్మను అర్పించుకున్నాడు కూడా. మానవ శరీరాన్ని బట్టి సరిహద్దుల్లో మేరల్లో ఉన్న క్రీస్తు దేవుణ్ణి సంతృప్తిపరచగలిగినంత మేరకు ప్రతి మనిషిలో ఆత్మ ఉండగలదని నిరూపించాడు. అంత మాత్రమే కాకుండా అందరికీ మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. క్లుప్తంగా క్రీస్తు తన మానవావతారం ద్వారా దేవునికి మానవునికి సంధి కుదిర్చాడు. అందువల్ల ఇకను పాపమును క్షమాపణ కానీ సాకు కానీ మిష కానీ లేదు. కనుక జీవం గల దేవుని చేతిలోకి ఆయన తీర్పులోకి వెళ్ళడం తెలిసి శిక్షను ఆహ్వానించడమే. అయితే ఇక్కడ మరో అత్యుత్తమైన క్రీస్తు కృపాకార్యం మనకు కనిపిస్తోంది. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు అడిగినప్పుడు ప్రభు చెప్పిన సమాధానం గుర్తు చేసుకోండి. అందువలన యోహాను తన మొదటి పత్రికలో అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును అని. మొదటి యోహాను పత్రిక 1:9. యేసు ప్రభు క్షమిస్తాడు గనుక చరణంగా పాపం చేయడం, క్షమాపణ కోరడం అనే తంతు చేస్తూ ఉన్నామా? కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉన్నామా? అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము అని రోమపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనంలో పౌలు రాశాడు. కనుక చనిపోయి జీవించకపోతే జీవిస్తూ చనిపోయిన వారమని ప్రకటన గ్రంథంలో సార్ది సంఘానికి రాసిన ఉత్తరంలో క్రీస్తు ప్రభు హెచ్చరించాడు. ప్రకటన 3:1. జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అలా చేస్తే ఎవరైనా సరే రెండవ మరణానికి అర్హులే. అయితే క్రీస్తు ఇచ్చిన రక్షణ క్షణికమైందా, నిరర్ధకమైందా? టీవీలు, కంప్యూటర్లు వాడుకుంటున్న అందరికీ ఎలక్ట్రాన్లు అనే అదృశ్య కణాలు పనిచేయడం వల్ల అవి పనిచేస్తాయి అని తెలియకపోవచ్చు. కానీ ఎవరైతే ఆ రంగంలో కృషి చేస్తున్నారో వారికైతే అది వాస్తవ దృశ్యమే. కనుక దేవుడు ఆయన పరలోకంలో ఉన్నది అనడానికి సాక్ష్యం, రుజువు ఏమిటి? భూలోకము మానవుడే. మానవుడు సృష్టి మీద ఆధిపత్యం చలాయించడమే తిరుగులే సాక్ష్యం. అలాగే క్రీస్తుతో అనుసంధానమైన విశ్వాసులకు ఆయన సజీవుడే కాదు, నావికుడు కూడా. అయితే ఆయన వైపు చూడడానికి, ఆయనతో నడవడానికి మనం ఎందుకు జంకుతున్నాం? ఈ గొడవంతా ఎందుకు? కనిపించిన దానితో పోరాటం కన్నా కనిపించిన దానితో సరిపుచ్చుకుంటే పోదా అనుకుంటున్నాం గనక. అందుకే క్రింది వచనాల్లో, కుమారుడా, నీవు నిజముగా మనిషిగా పరిపూర్ణుడు కావాలంటే నీకు శిక్షణ అవసరం. నిజమైన కుమారుడు ఆ శిక్షణ సంతోషంగా గ్రహిస్తాడు. ఎవరైతే అంగీకరించరో వారు దుర్బీజులు అంటాడు. అంటే వారి విత్తనమే లేదు.
అందువలన దైవకుమారులు కాజాలరు. అలాగైతే ఇక పరిష్కారం ఏంటి? ప్రభువుకు అసాధ్యమైనది ఏముంది? అభ్యాసం చేసిన ఎడల నీతి, సమాధానం అను ఫలం బీజంగా మార్చబడతాయి. కనుక బోధకులకు, కాపరులకు హెబ్రీ పత్రిక రచయిత ఇస్తున్న సలహా ఏమిటంటే, దుర్బీజులు అని వదిలివేయకండి. ఒడలిన చేతులు, సడలిన మోకాళ్లను బలపరచండి. దుర్బీజులతో అంటున్నాడు, కుంటికాలు బెనకక బాగుపడ నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. కృప పొందుడి. చేదైన వేరు మొలవకుండా చూడండి. ఏశావుల కూటి కోసం, క్షణకాల భోగాల కోసం శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని, దేవుని కుమారత్వాన్ని తృణీకరించకండి. ఏశావు విసర్జించబడ్డాడు అనే సంగతి మరొకండి. యేసు తన దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రం విసర్జించడు అని మరవకండి. మనం పాత నిబంధన చట్టాల కింద లేమని, క్రీస్తు కృప సరిచేయలేని పాపమేదీ లేదని హామీ ఇవ్వండి. శుభములతో వందనాలు.